హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా వస్తువును వాడే విధానాన్ని బట్టి అది అమృతంగా లేదా విషంగా మారుతుంది. 17వ శతాబ్దంలో సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు సంజీవనిలాగా ప్రాణాలు కాపాడిన రమ్ ఇప్పుడు కోట్లాది మందిని వ్యసనానికి గురి చేస్తోంది. ఒకప్పుడు ఔషధంగా వాడిన ఈ ద్రవం ఇప్పుడు ప్రాణాంతకమైన ముప్పుగా ఎలా మారింది? ఈ పరిశోధనాత్మక ఫీచర్లో చరిత్రతో పాటు నేటి వైద్య వాస్తవాలను తెలుసుకుందాం. రమ్ ప్రయాణం కరేబియన్ దీవుల్లోని చెరకు తోటల్లో మొదలైంది. బ్రిటిష్ రాయల్ నేవీ నావికులకు రోజు నిర్ణీత మోతాదులో రమ్ ఇచ్చేవారు. దీనిని అప్పట్లో లిక్విడ్ గోల్డ్ అని పిలిచేవారు. శీతల వాతావరణంలో చలిని తట్టుకోవడానికి, అలసటను తగ్గించడానికి నాటి వైద్యులు దీనిని ఒక ఉత్తమమైన టానిక్గా గుర్తించారు. మెడికల్ హిస్టరీ నివేదికల ప్రకారం స్కార్వీ వంటి వ్యాధుల నివారణకు ఇదొక సహజ సిద్ధమైన మందుగా పనిచేసింది. కేవలం రమ్ తాగితే మత్తు పెరుగుతోందని అడ్మిరల్ ఎడ్వర్డ్ వెర్నాన్ 1740లో రమ్ను నీళ్లు నిమ్మరసంతో కలిపి ఇవ్వడం మొదలుపెట్టారు. దీనిని గ్రాగ్ అని పిలిచేవారు. విస్మయకరమైన విషయం ఏంటంటే నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల నావికులు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ అది రమ్ వల్లే జరుగుతోందని నాటి ప్రజలు భ్రమపడేవారు. ఇది వైద్యశాస్త్రంలో ఒక అంతు చిక్కని అపోహ. మరి నేడు ఇదే రమ్ను సంజీవని అని పిలవవచ్చా అంటే నేటి వైద్యులు ఖచ్చితంగా వద్దని హెచ్చరిస్తున్నారు. ఆధునిక పరిశోధనల ప్రకారం రమ్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు అనిపించినా లోపల అది గుండె, లివర్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. తాజా WHO నివేదిక ప్రకారం ఆల్కహాల్ ఏ రూపంలో ఉన్నా అది క్యాన్సర్ కారకమే. నాటి అవసరం వేరు, నేటి వ్యసనం వేరు. నిజానికి నాటి కాలంలో మందులు అందుబాటులో లేక రమ్ను వాడేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు ఆధునిక మందులు ఉన్నప్పటికీ జనాలు దీనిని ఒక అలవాటుగా మార్చుకున్నారు. తాజా సైకాలజీ విశ్లేషణల ప్రకారం రమ్లో ఉండే అధిక చక్కెర శాతం మెదడులోని డోపమైన్ లెవెల్స్ ని పెంచి అది త్వరగా వ్యసనంగా మారేలా చేస్తోంది. ఈ రమ్ వెనుక ఉన్న వాస్తవాలు భవిష్యత్తులో మనం మన ఆరోగ్యంపై పక్కా అవగాహన కలిగి ఉండాలని చూపిస్తున్నాయి. ఒకప్పుడు నావికులు మనుగడ కోసం వాడిన ఒక ద్రవాన్ని ఇప్పుడు వినోదం కోసం వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం విచారకరం. ఆల్కహాల్ రహిత అలవాట్లను ప్రోత్సహించడమే మన ముందున్న ఏకైక మార్గం. రమ్ ప్రయాణం సంజీవని నుండి వ్యసనం వరకు సాగడం మనిషి విజ్ఞాన శాస్త్రాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాడో గుర్తు చేస్తోంది. ప్రకృతిలో ఏది అమృతం కాదు, ఏది విషం కాదు, కేవలం వాడే విధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తోందని రమ్ స్టోరీతో మనకు అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.